మీరు మహిమ పొందమని, నన్ను పూర్తిగా మరుగుపరచమని మీ హస్తములకు నన్ను నేను సమర్పించుకొంచు. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనము చేత పట్టుకునే గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అయితే ఏ గ్రంథాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం అని అనరు. బైబిల్ గ్రంథాన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని పిలుస్తారు. మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన వాంఛ. అందుకే మనల్ని రక్షించాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. ఒక ఇంట్లో తండ్రి ఏ స్థాయిలో ఉంటారో పిల్లలు అదే స్థాయిలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు. అలాగే మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోంచి మనం ప్రత్యేకపరిచేది పరిశుద్ధతయే. క్రైస్తవ్యం అంటే పరిశుద్ధత. ఎన్నో సమాజాలు ఉన్నాయి లోకంలో, రకరకాల ఆలయాలు ఉన్నాయి రకరకాల పేర్లతో. అక్కడ పరిశుద్ధత గురించి బోధించరు. కేవలం చర్చిలోనే, దేవుని మందిరంలోనే పరిశుద్ధతను గురించి బోధిస్తారు. నేను పరిశుద్ధుడును అని చెప్పిన వారు ఒక్కరే, ఆయనే మన యేసయ్య. హల్లెలూయా. నేను పరిశుద్ధుడానికి ఎవ్వరు చెప్పలేదు. ఎందరో ఉన్నారు లోకంలో, వారిని పూజిస్తున్నారు, కానీ వారు ఎవ్వరు కూడా నేను పరిశుద్ధుడను అని చెప్పలేదు. ఒక్క యేసయ్యనే నేను పరిశుద్ధుడను అని చెప్పగలిగాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన పరిశుద్ధుడంతనే, ఎవరు కూడా కాదనడానికి వీల్లేదు. మచ్చ, డాగు, ముడత, కలంకము లేనివాడు ఆయన. మనము కూడా అలాగ మారాలని ఆయన ఆశ. లేవీకాండం 20 అధ్యాయము 26వ వచనంలో మనం చదివితే, లేవీకాండం 11 అధ్యాయం 44వ వచనం చదవండి. లేవీకాండం 20:26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. చూసారా, మనల్ని అన్ని జనుల నుంచి దేవుడు వేరుపరిచాడట. ఎందుకు అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలని. ఒకవేళ మనం పరిశుద్ధంగా లేకపోతే, ఇంకా మనలో అపవిత్రత మనం వెంటాడుతూ ఉంటే, మనం ఆయన బిడ్డలం అనబడం. మనం ఆయన బిడ్డలము అని చెప్పుకోవాలంటే మనలో పరిశుద్ధ జీవితం కనబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు అని రాయబడింది. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. పరిశుద్ధత అనేది కేవలం ఒక శరీర సంబంధమైనది మాత్రమే కాదు, సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధమై ఉండాలట. హల్లెలూయా. మన మాట పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు, చెడ్డ మాటలు మనం మాట్లాడకూడదు. మన నోట వచ్చే ప్రతి మాట పరిశుద్ధమైనదే ఉండాలి. మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. మన చూపు పరిశుద్ధంగా ఉండాలి. మనం చూసే సెల్ ఫోన్లో పరిశుద్ధంగా ఉండాలి. ఇది అపవిత్రమైంది, దీంట్లో అపవిత్రమైనవి చాలా ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాం, మనం పరిశుద్ధమైన వాటిని చూడాలి. మనం ఎవరితో చాటింగ్ చేస్తున్నాం, ఎలాంటి వారితో చాటింగ్ చేస్తున్నాం, మన నడక ఎలా ఉంది, మన చూపు ఎలాగుంది, మన వస్త్రధారణ ఎలాగుంది, ప్రతి విషయంలో సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ పరిశుద్ధత కోసమే దేవుడు పైనుంచి మన కొరకు దిగి వచ్చాడు. పరిశుద్ధత లేకుండా రేపటి దినమున మనం ప్రభువును చూడలేం. రేపటి దినమున మీరు పరిశుద్ధమైన శరీరంలో రక్తంలో పాలు పొందబోతున్నారు. అందుకే పరిశుద్ధతను గురించి మనం నేర్చుకోవాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనం పోరాడాలి, ప్రయాసపడాలి. రక్షణ మనకు ఒకేసారి వస్తుంది. యేసయ్యను ఒప్పుకొని, ఆయన దేవుడని ఒప్పుకొని మన హృదయంలో అంగీకరిస్తే మనకు రక్షణ కలుగుతుంది. మన పాపాలు ఒప్పుకుంటే మనకు రక్షణ కలుగుతుంది. అది ఒకేసారి జరుగుతుంది. అయితే పరిశుద్ధత అనేది దినదినము మనం పరిశుద్ధపరచుకోవాలి. మనం జీవించినంత కాలము మనం పరిశుద్ధతను గురించి మనం రోజు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక విధమైన కల్మషం మనం తాకుతూనే ఉంటుంది. అపవిత్రత మనం తాకుతూనే ఉంటుంది. మనుషుల మధ్యలో మనం ఉన్నాం, అపవిత్రమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి అపవిత్రమైన తలంపులు కానీ, చూపులు కానీ, ఏదో విధంగా కాళ్ళు జారడము ఇలాంటివి సంభవిస్తూనే ఉంటాయి. అది సంభవించిన వెంటనే ప్రతిదినం మనము పడుకున్నప్పుడు, లేచినప్పుడు మనం పరిశుద్ధత గురించి ఒకసారి ఆలోచించి, ఎక్కడ మనం ప్రవర్తనలో లోపం ఏర్పడిందో, మన నోటి మాటలు ఎక్కడ లోపం ఏర్పడిందో, మనం మన నోటి మాటలతో ఇతర వారిని గాయపరచామా, ఇతరులు మనల్ని అన్నట్లుగా మనం కూడా తిరిగి మనం అలాగే మాట్లాడామా, ఏదైనా గొడవలు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ ప్రక్కవారు మిమ్మల్ని బూతు మాటలే మాట్లాడవచ్చు. వారు మాట్లాడారని వారికి మరలా తిరిగి అదే మాటలతో రిపీట్ ఇస్తే మనం అపవిత్రమైపోతాం. మనం అలా మాట్లాడకూడదు. ఒకవేళ అలా వాళ్ళు మాట్లాడితే మనం మౌనంగా కొంచెం వెళ్ళిపోవాలి. మనం తిరిగి అదే మాటలు వాళ్ళకి రిపీట్ చేస్తే మన పరిశుద్ధత లేదు, మనలో ప్రత్యేకత లేదు. వాళ్ళే అంటారు, వీళ్ళు క్రైస్తవులట, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి, వీళ్ళు ఇలాంటి తప్పులు చేస్తున్నారేంటి, వీళ్ళు క్రైస్తవులంట, దేవుని బిడ్డలు అంటారు, ఇలా చేస్తున్నారే అని అన్యులు మన గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళ దృష్టిలో మనం ఎలా ఉండాలి? క్రైస్తవుడు అంటే పరిశుద్ధంగా జీవించాలి, క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడని వారికి ఉంది దర్శనం. అందువల్ల మనలో ఏ కొరత పొరపాటు జరిగితే వెంటనే వారు వేలెత్తి చూపిస్తారు, మీరు క్రైస్తవులు అంటారు, ఇలా చేయొచ్చా. కానీ క్రైస్తవులమైన మనము, దేవుని నమ్ముకున్న మనము, రక్షణ పొందిన మనము, సహవాసంలో ఎదుగుతున్న మనము అన్ని విషయములలో మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనల్ని పరిశుద్ధపరచడానికంట గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడట. మనల్ని పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. హెబ్రీకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి చాలు, చదవండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి మనము కూడా గవిని వెలుపటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన మనల్ని పరిశుద్ధపరచాలని గవిని వెలుపట వెళ్ళి శ్రమ పొందాడు. ఆయన గవిని వెలుపట, అదే గొల్గొతా ఊరి బయట ఎక్కడో, అక్కడికి వెళ్ళి ఆయన శ్రమ పొందాడు మనల్ని పరిశుద్ధపరచాలని. ఇప్పుడు మనము కూడా అక్కడికే వెళ్ళాలంట, అక్కడికి వెళ్ళాలట. అందుకే యేసయ్య మనం ఆయన చూసి దుఃఖపడితే ఆయన ఒప్పుకోడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడంట. మనము ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని ఒక మాదిరి ఉంచి గవిని వెలుపటికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ మాదిరి ప్రకారంగా ఆయన అడుగులు మనం వేస్తూ గవిని వెలుపటికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనము ఆయన అడుగుజాడలో అడుగు వేస్తూ అక్కడికి వెళ్ళాలి. ఆయన అడుగుజాడలు ఎక్కడెక్కడ వేస్తూ పోయాడు. ఆయన ప్రయాణం ఎలా జరిగింది, ఆయన ఏ స్టేషన్లో ఆగాడు, ఆయన ప్రయాణించిన ప్రయాణంలో ఎన్ని స్టేషన్లు వచ్చినాయి, ఆ స్టేషన్లు ఎలాంటివి, దీన్ని మనం పరిశీలించగా ఆలోచిద్దాం.
ఆయన శ్రమను సిలువను మోసుకుంటూ వెళ్ళాడు గవిని వెలుపటికి. సిలువ అంటే శ్రమలు అనుభవిస్తూ ఆయన గవిని వెలుపటికి వెళ్ళాడు. ఇప్పుడు మనల్ని అంటున్నాడు ఆయన, నేను నా సిలువను ఎత్తుకొని గవిని వెలుపటికి వెళ్ళిపోయాను. నా సిలువ అంటే అది ఆయన సిలువ కాదు, మన పాపంలోనే సిలువను ఆయన మోసుకొని వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు, తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవడైతే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తాడో వాడే నా శిష్యుడు, లేకపోతే నా శిష్యుడు కాదు అన్నాడు. సిలువ అంటే శ్రమ. ఆయన శ్రమ పడుతూ గవిని వెలుపటికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా శ్రమలు అనుభవిస్తూ గవిని వెలుపటికి వెళ్ళాలి. అప్పుడే మనం ఒక సంపూర్ణ పరిశుద్ధతను మనం పొందుకోగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు మనం పాట పాడినాము, నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. దర్శనం, ఆయన శ్రమలలో పాలు పొందుటే మన దర్శనం కావాలంట. అప్పుడే మనం ఆయనకు వారసులుగా మార్చబడతాం. హల్లెలూయా. ఎలాగో ఆయనకు మనం వారసులుగా మార్చబడతామంటే ఆయన శ్రమలలో మనం పాలు పొందినప్పుడే ఆయనకు మనం వారసులం. ఆయన శ్రమలలో మనం పాలు పొందకపోతే మనం వారసులం కాదు. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రితో పాటు కుమారులు ప్రయాసపడినప్పుడు, తండ్రికి చెప్పినట్లుగా విన్నప్పుడు, తండ్రికి లోబడి జీవించినప్పుడు తండ్రి తర్వాత వాళ్ళు వారసులు అవుతారు, లేకపోతే వారసులు కానేరారు. మన తండ్రి వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆయన శ్రమలలో మనం పాలు పొందాలట. శ్రమలంటే ఎవరు ఇష్టపడరు. యేసయ్య దగ్గరికి చాలామంది వచ్చారు కొంతకాలం. ఆయన చాలామంది వెంబడించారు, రకరకాల వాళ్ళు వెంబడించారు. ఎందుకు యేసయ్యను వెంబడించారంటే ఆయన మాటలు వినాలని కొంతమంది వెంబడించారు. చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈయన, ఇంతకుముందు పరిచయులు శాస్త్రులాగా లేదు, ఈయన మాటల తీరు వేరే ఉంది, చాలా బాగా మాట్లాడుతున్నారు అని ఆయన వెంబడిస్తున్నారు. మాటలు బాగున్నాయి అంటున్నారు కానీ మాటల ప్రకారం వారు జీవించారు. చాలా బాగా మాట్లాడుతూ అంటారు కానీ ఆయన చెప్పినట్టు వారు జీవించారు. అలానే కొంతమంది వెంబడిస్తున్నారు. కొంతమంది ఏమో ఆయన అద్భుతాలు చేస్తుంటే ఆ అద్భుతాలు చూడడానికి వెంబడిస్తున్నారు. కొంతమంది ఏమో స్వస్థతల కొరకు వెంబడిస్తున్నారు. కుంటివారు, గుడ్డివారు, దయ్యములు పట్టినవారు, పలు రకమైన వ్యాధులు గలవారు ఆయన వెంబడించారు. కొందరేమో ఎక్కడ తప్పు దొరుకుతుందా ఈయనను పట్టుకోవాలి, ఈయనేమో చాలా అద్భుతాలు చేసి అందరు ఈయనను వెంబడిస్తున్నారు. అందరూ పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈయన వెంట వెళ్ళిపోతున్నారు. ఈయన తప్పు పట్టుకొని ఆయన తప్పు బయట పెట్టి ఈయన ఫాలో చేస్తున్నదని ఆపివేయాలి అని కొంతమంది వెంబడిస్తున్నారు. కొంతమంది ఏమో ఆయన వెంట వెళ్తే 5 రొట్టెలు 2 చేపలను అద్భుతంగా మార్చివేసి 5,000 మందికి పంచిపెడుతున్నాడు. 5,000 మందికి పంచడమే కాదు, 12 గంపలు మిగిలిపోతున్నాయి. 4,000 మందికి పంచిపెడుతున్నాడు. అబ్బా, ఈయన వెంట వెళ్తే ఆహారం మనకేం కొదవ ఉండదు, వెంట వెళ్తూ ఉందాం అంతేనే, మనం కూడా శిష్యులాగా వెంబడిద్దాం, మంచిగా ఆహారం తినొచ్చు అని కొంతమంది వెంబడిస్తున్నారు. ఇలాగ రకరకాలుగా కొంతమంది వెంబడిస్తున్నారు. అయితే వీరి యందు దేవునికి ఆనందం లేదు. మరికొంతమందేమో ఆయన పడుతున్న శ్రమలు చూసి ఏడుస్తున్నారు, అయ్యో జాలి పడుతున్నారు, ఆయన మీద ఎంత శ్రమ పొందుతున్నాడు అని సానుభూతి చూపిస్తున్నారు. అలా సానుభూతి చూపించే వాళ్ళ మీద దేవునికి సంతోషం లేదట. మరికొంతమంది ఏడుస్తున్నారు ఆయన వైపు చూసి. వాళ్ళని చూసి నన్ను గురించి మీరు ఏడవకండి, అమ్మలారా మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు ఆయన. అయితే కొంతమంది ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారంటే ఆయన ఒక ప్రత్యేకమైన గుంపు, అది దేవుడు ఏర్పరచుకున్న ఒక గుంపు. ఆ గుంపట ఆయన శ్రమలలో పాలు పొందే గుంపు. హల్లెలూయా. అందరూ ఆయన శ్రమలలో పాలు పొందడానికి ఇష్టపడరు. శ్రమ అంటేనే భయపడతారు. శ్రమలు వద్దనే కదా మేము ఇక్కడికి వచ్చాం, యేసయ్యను వేడుకుంటే మా శ్రమలు తీసివేస్తాడని మేము వచ్చాం. ఇప్పుడు మరలా మాకు శ్రమలు అంటే మాకెందుకు అని భయపడి తిరిగిపోయేవారు చాలామంది. శ్రమ వచ్చిన వెంటనే, శోధన వచ్చిన వెంటనే, అబ్బో మేము వచ్చాం దేవుని సన్నిధికని, ఏదో మా జీవితాలు మారుస్తారని, ఇన్ని శ్రమలు వస్తున్నాయి మేము తట్టుకోలేమని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. వారి యందు దేవునికి సంతోషం లేదు. ప్రత్యేకమైన ఒక గుంపు, వారు ఏర్పరచబడిన గుంపు.
ఆ గుంపులో మనం ఒక్కొక్కరు ఉండాలని ఆశిద్దాం. హల్లెలూయా. ఆ గుంపే రేపు దినమున ప్రభు రాకలో ఎత్తబడేది. ఈ లోక జీవితం అశాశ్వతమైనది. ఇది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలం సంతోషం గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఈ కొద్ది కాలంలో ఏదో ఆనందంగా ఆడంబరంగా జీవించాలని మనం ఆశించకూడదు. మన ఆడంబరం, మన సంతోషము పరమందు, అది నిత్యం ఉండే ఆనందం. హల్లెలూయా. అది నిత్యం ఉండే సంతోషం. అక్కడ మనం సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఇక్కడ మనము మన జీవితాన్ని ప్రభువుకు పూర్తిగా అప్పగించుకోవాలి. భయపడకండి, కలవరపడొద్దు. శ్రమలకు నేను గురిగా అవుతామమ్మని. శ్రమలు మనకొచ్చే శ్రమలు ఇప్పుడు కాదు, ఒక స్టేజ్ రావాలి. మనం ఆ శ్రమలను మనం అనుభవించదగిన అర్హత మనకు ఏర్పడినప్పుడే ప్రభు ఇస్తాడు. శ్రమలు మనం అనుభవించలేము, మనం భయపడి పిరికివారు ఎనుగుదిరుతామని తెలిసినప్పుడు ప్రభు ఇవ్వడు. ఎవరు అనుభవించగలరో వారికే ఇస్తాడు, అందరికి ఇవ్వలేడు. జరగబోయే సంగతులు ఆయనకు ముందే తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చి మారా అనే స్థలానికి వస్తారు. అక్కడ నీళ్లు చేదుగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు గొనుగుతారు, సనుగుతారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావని మోషే మీద సనుగుతారు అని చెప్పేసి దేవుడు వారు మారా దగ్గరికి రాకమునిపై ఒక చెట్టును అక్కడిని సిద్ధపరిచి ఉంచాడు. ఆయన మారా దగ్గరికి వచ్చి వాళ్ళు సనుగుతున్నారు, మాకు నీళ్లు లేవు, ఎందుకు తీసుకొచ్చావు మోషే మమ్మల్ని ఐగుప్తు నుంచి అని వాళ్ళు ఏడుస్తుంటే, సనుగుతూ గొడవ చేస్తుంటే, అప్పుడు దేవుడు అన్నాడు, మోషే అక్కడ ఒక చెట్టు ఉంది, అది తీసుకొచ్చి నీళ్ళలో వేయమన్నాడు. వెంటనే తీసుకొచ్చి నీళ్ళలో వేశాడు. ఆ నీళ్లు మధురంగా మారిపోయినాయి. హల్లెలూయా. జరగబోయే సంగతులు ఆయనకు ముందే తెలుసు కాబట్టి ముందే సిద్ధపరిచి పెడతాడు. మనము పొందబోయే శ్రమను మనం పొందగలమా లేదా, ఆ శ్రమను మనం అనుభవించి నిలబడగలమా లేదా అని దేవునికి తెలుసు ముందే. ఆయన తెలిసి తగినట్లుగానే మనకు శ్రమనిస్తాడు. మనము సహించజాలని కంటే ఎక్కువగా శ్రమ ఇవ్వడు ఆయన. సహించగలిగినంత వరకే మనకు శ్రమనిస్తాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలాగా మనం శ్రమ పొందగలమా? శ్రమ పొందలేము. ఆయన ఎలాగో మనకు అడుగుచాళ్ళు నిలబెట్టాడు. ఎందుకంటే దీని గురించి మనం ధ్యానించినప్పుడే మన జీవితాన్ని మనము పరిశుద్ధపరచుకోగలము. మనం పరిశుద్ధపరచబడాలనేది దేవుని ఉద్దేశం. మన ప్రాణాత్మ శరీరంలో ఒక పరిశుద్ధత కావాలి. నిర్దోషులుగా నిష్కలంకులుగా మనం జీవించాలి. అదే దేవుడు మన ఎదుటి కోరుతున్నాడు. ఇక మన ఎదుటి ఏమి కోరటం లేదైనా, మనం ఆయన ఎదుట పరిశుద్ధ జీవితం చేయాలి. ఈ పరిశుద్ధ జీవితం మనం చేయడానికని ఆయన పలు రకములుగా శ్రమ అనుభవించారు. ఆ శ్రమను మనం ధ్యానిస్తూ వాటిని మనం కూడా అనుభవించడానికి మనం సిద్ధపడాలి. మొదటిగా ఆయన అవమానాన్ని అనుభవించాడు. మనకు తెలుసు ఆయన ఏ విధంగా అవమానపరచబడ్డాడు. ఆయన ఒక తోటలో ప్రార్థన చేసుకుంటుంటే ఆయన పట్టుకోవడానికి ఒక గుంపు వచ్చింది అక్కడికి. ఆ గుంపును చూసి ఆ గుంపు ఒక గజదంగలాగా ఆయన పట్టుకొని గొలుసులతో కట్టి లాక్కొని వెళ్తున్నారు. ఆయన అలా వెళ్తూ లాక్కొని పోతుంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అంతమంది ముందు ఆయన ఫాలో అయినారు. వారందరూ ఆయన పొగుడుతున్నారు యేసయ్యను. అబ్బా ఎన్ని స్వస్థతలు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడని అందరూ ఆయన గురించి సంతోషించి పొగుడుతూ ఉన్న సమయంలో ఆయన గొలుసులతో లాక్కొని పోతుంటే ఆయనకి ఎంత అవమానం. నన్ను చూసి ఏమనుకుంటున్నారు ప్రజలు? నేను ఏ తప్పు చేశాను అనుకుంటారు కదా. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఆయన అప్పగించుకున్నాడు. వారు వచ్చి నజరేయుడైన యేసు ఎవరని అడిగినప్పుడు నేనే అన్నాడు ఆయన. అంతే. ఆయన నేనే అన్న వెంటనే ఆ ప్రజలందరూ వచ్చిన ఆ సైనికులందరూ వెనక్కి ఒక్కసారి పడిపోయారు. అంత శక్తి ఉంది ఆయన మాట, అన్న మాటల్లోనే అంత శక్తి ఉంది. నేనే అన్న వెంటనే అంతమంది పడిపోయారే. ఇక ఆయన ఒక్కసారి మాట్లాడితే వాళ్ళు నిలబడలేరు, అక్కడ వాళ్ళు పారిపోతారు. వారి చేతికి ఆయన దొరకకుండా ఉండొచ్చు, కానీ అలా ఆయన శక్తిని ఉపయోగించలేదు. తన్ను తాను ఆయన వారికి అప్పగించుకున్నాడు. అవమానానికి అప్పగించుకున్నాడు. ఆయన అవమానపరచబడ్డాడు. దొంగ వలె ఆయన మార్చారు. ఒక గజ దొంగ బరబ్బాని తీసుకొచ్చి ఆయన పక్కన నిలబెట్టి వారిద్దరిని సమానంగా చూస్తూ వీరిలో ఎవరు కావాలి మీకు ఎన్నుకోండి అన్నారు. బరబ్బా, యేసయ్య. యేసయ్య ఎవరు? ఆయన మహాపరిశుద్ధుడు. బరబ్బా దొంగ, ఆయన భయంకరమైన దొంగ, హత్య చేసినవాడు.
ఇలాంటి వారికి మధ్యలో ఆయన పెట్టి ఆయనతో సమానంగా చూస్తూ ఆయన అవమానపరిచారు. అంత మాత్రమే కాదు, ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువ వేశారు. ఇది ఎంత అవమానం, ఎంత వేదన ఆయన హృదయానికి. ఆ అవమానాన్ని ఆయన భరించాడు. ఎందుకనుకంటే మన రక్షణ కొరకు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఆ అవమాన మార్గంలో మీరు కూడా ప్రయాణం చేయాలి. అంటే ప్రభువు నిమిత్తము మనకు అవమానం కలిగినప్పుడు మనము ఆ అవమానాన్ని అవమానంగా ఎంచకుండా, నాకు ప్రభు నిమిత్తం ఈ నింద వచ్చింది అని మనం సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిమిత్తం మనం సంతోషిస్తూ ఈ అవమానాన్ని భరించగలగాలి. ఆయన మన కొరకు భరించాడు, మనం ఆయన కొరకు ఇప్పుడు భరించాలి. ఇదొక స్టేషన్, అవమానం అనే స్టేషన్ ఆయన దాటి ముందుకెళ్ళాడు. మన జీవితంలో కూడా అవమానం అనే స్టేషన్ వస్తుంది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవమానం ఏర్పడుతుందో తెలియదు, ఎవరిని నిందిస్తారో తెలియదు. అలాంటివి సంభవించినప్పుడు నేను ప్రభు కొరకు ఈ అవమానాన్ని భరించాలి. నా కొరకు, నా నిమిత్తం ఆయన అవమానాన్ని భరించాడు కాబట్టి నేను ఆయన నిమిత్తం భరించాలి. ఆయన నిమిత్తమే కాదు, మన కొరకే, మన పరిపూర్ణత కొరకే మనం నిందలు, అవమానాన్ని మనం భరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మనం ఒక మాట అంటే, ఇంట్లోనే సొంత వారే, కుమారుడో కుమార్తెనో, తండ్రి అడుగుతాడు, నేను ఇక్కడ డబ్బు పెట్టాను, నువ్వు తీసావా అని అడిగితే, నేను దొంగనా, నేను ఎట్లా కనబడతాను అంటారు. ఒప్పుకోరు. వెంటనే ఆవేశం, వెంటనే కోపం, అవమానంగా ఫీల్ అవుతారు. చిన్నదానికి మనం అవమానంగా ఫీల్ అవుతాం. ఆయన గజ దొంగ పక్కన నిలబెట్టాడు. ఆయన ఓర్చుకున్నాడు, ఆయన సహించాడు, అవమానాన్ని సహించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అలాగ సహించగలగాలి. ఎవరైనా మనం ఒక మాట అంటే, ఎవరో బయటి వారే కాదు, మనలోనే ఏదైనా వస్తాయి. మనుషులం కాబట్టి ఆవేశాలు, కోపాలు వస్తాయి. ఆవేశంతో, కోపంతో ఒకరు ఒక మాట అన్నప్పుడు దాన్ని భరించుకోవాలి, ఓర్చుకోవాలి, సహించాలి. నా ప్రభు నిమిత్తము దీన్ని నేను భరిస్తాను అని మనం అనుకోవాలి. అప్పుడు ప్రభు మన యందు ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తాం. ఆయనకి ఇష్టలే ఆయన యుద్ధకు చేర్చబడతారు, అందరూ చేర్చబడరు. ఎప్పుడు మన యందు ఆయన ఆనందిస్తాడంటే, ఆయన నిమిత్తం మనకు శ్రమ వచ్చినప్పుడు, ఈ మార్గంలో, ఈ యాత్రలో శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు మనకు ఏర్పడినప్పుడు వాటిని మనం సహించాలి, ఓర్చుకోవాలి, సంతోషంగా వాటిని భరించగలగాలి. హల్లెలూయా. అట్టి మనసు మనకు కావాలి. ఆ యేసయ్య మనసు మనకు కావాలి. అట్టి మనసు మనకు కలగాలని ముళ్ళ కిరీటం చేత ఆయన మొత్తబడ్డాడు. ముళ్ళ కిరీటం ఆయన తల మీద కూర్చున్నప్పుడు రక్తమంతా కారిపోయింది. ఎందుకు? మన తలంపులు పరిశుద్ధపరచబడాలి. మన తలంపులు ఆయన వలె మార్చబడాలి. మనుష్య రీతిగా మనం తలస్తాం. ఒక సందర్భం మీద ఏర్పడితే వెంటనే మనుష్య రీతిగానే మనం ఆవేశపడతాం. యేసయ్య అలా ఆవేశపడలేదు. ఇప్పుడు మనకు యేసయ్య లాంటి మనసు కావాలి. మనం ఆవేశపడకూడదు. నెమ్మదిగా వారికి సమాధానం ఇవ్వగలగాలి, లేదా మౌనంగా భరించాలి. ఎందుకంటే మన యేసయ్య మౌనంగా భరించాడంట. ఆయన మౌనం అనే స్టేషన్ ఆయన దాటాడు. ఆయన నిలబెట్టి పిలాతు ముందు నిందిస్తున్నారన్న, ఈ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడని. ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చెప్పట్లేదు. కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని ఆయన లేపాడు అని చెప్పట్లేదు. అది అనుభవించిన వారు అక్కడ ఉన్నారు. ఆయన ద్వారా మేలు అనుభవించిన వారు కూడా ఆయన మీద నిందలు మోపుతున్నారు. శాస్త్రులు, పరిశీలన దగ్గర డబ్బులు తీసుకొని వారి మాటకు లోబడి ఆయన మీద నిందలు మోపుతున్నారు. మేలు చేసి ఆయన కీడు అనుభవించాడు. అదే పేతురు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. 18-19 వచనాలు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత. కాదమ్మా, 2వ అధ్యాయం 18-19.
ఆమేన్. చూసారా, మనం తప్పు చేసి శ్రమ అనుభవిస్తే అదేం పెద్ద గొప్పతనం కాదు. తప్పు చేస్తాం కాబట్టి తప్పుకు ఒక శిక్ష. కానీ మనం మేలు చేసి కీడు అనుభవించాలంట. ఇందుకొరకే మీరు పిలువబడ్డారంటుంది లేఖనం. మనం పిలువబడింది అందుకొరకే అట. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకంటే మేలు చేసి కీడు అనుభవించడానికి. ఆయన మేలు చేశాడు, అదే ప్రజల చేత కీడు ఆయన అనుభవించాడు. వారందరూ నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈయన తప్పు చేశాడు, ఇది చేశాడు అని చెప్తుంటే ఒక్క మాట కూడా నేను చేశాను, ఈ మాట నేను ఏ తప్పు చేశాను మీరు నన్ను నిందిస్తున్నారు అని ఆయన అడగలేదు. న్యాయ విధాన సభలో ఆయన న్యాయాన్ని కోరలేదు. నాకు న్యాయం తీర్చండి అని అడగలేదు ఆయన. వారు ఎంత నింద వేసినా మౌనంగా ఉన్నాడు ఆయన. పిలాతు అంటున్నాడు, నువ్వు మాట్లాడు, వారు చెప్పేది నిజమా, ఒకసారి నువ్వు మాట్లాడితే నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు ఆయన. నువ్వు విడిపించలేవు, నేను నా తండ్రి ఆధీనంలో ఉన్నానన్నాడు ఆయన. నా తండ్రి ఆజ్ఞయిస్తే తప్ప నువ్వు నన్ను విడిపించలేవన్నాడు. మేలు చేసి కీడు అనుభవించాడు. ఎంత నిందలు వేస్తున్నా మౌనంగా ఆయన భరించాడు. ఒక్క మాట కూడా నేను ఈ తప్పు చేయలేదు, వారు వేసే నిందలు అది అబద్ధం అని ఒక్క మాట కూడా ఆయన అనలేదు. మౌనంగా ఉన్నాడు. మనం అలా ఉండగలమా? ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు మీరు మౌనంగా ఉండగలిగినారా? తిరిగి మీరు న్యాయం కోసం పోరాడినారా? న్యాయం కోసం కోర్టులకు, పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళామా? మనం వెళ్ళకూడదు. మనం భరించాలి. మన యేసయ్య వెళ్ళిన మార్గం ఇది. ఆయన అడుగు జాడలో మనం అడుగులేస్తూ వెళ్ళాలి. అడుగులో అడుగు వేసి వెళ్తున్నాం కాబట్టి ఆయన ఎలాగో మౌనంగా నిందను, అవమానాన్ని సహించాడో, తిరిగి మాట్లాడలేదు, న్యాయాన్ని ఆయన ఎలాగో కోరలేదో, మనం కూడా అలాగే మౌనంగా భరించాలి. మౌనంగా ఉండాలి. మనం మాట్లాడకూడదు. తిరిగి మౌనం అనే స్టేషన్ ఇది. న్యాయం కోరని స్టేషన్ ఇది. ఆయన న్యాయాన్ని కోరలేదు, మనం కూడా న్యాయాన్ని ఎక్కడ కోరకూడదు, ఆయనకు అప్పగించుకోవాలి. ఆ దారిలో, ఆ స్టేషన్ గుండా మనం ప్రయాణం చేయాలనేది దేవుని ఉద్దేశం. ఆ స్టేషన్ దాటకపోతే మనం గవిని వెలుపటికి మేము వెళ్ళలేము. గవిని వెలుపటికి వెళ్ళినప్పుడే మనకు సంపూర్ణ పరిశుద్ధత. ఈ స్టేషన్ మనం దాటాలి. మేము గోదావరి నుంచి కరీంనగర్కి వచ్చాము. ఇప్పుడు కరీంనగర్కి వస్తున్నప్పుడు బసంత్ నగర్ స్టేషన్ వస్తుంది, పెద్దపల్లి స్టేషన్. ఈ స్టేషన్ పెద్దపల్లి నేను పోను, నాకు ఇష్టం లేదు అంటే వేరే మార్గం లేదు, నేను కరీంనగర్ రాలేను. అలాగే గవిని వెలుపట్టున యేసయ్యను చేరి మనం ఒక పరిపూర్ణమైన పరిశుద్ధతగా మనం మార్చబడాలంటే అన్ని స్టేషన్, అవమానమైన స్టేషన్ దాటాలి. మౌనం, న్యాయం కోరలేదు అనే స్టేషన్లో మనం అడుగు పెట్టాల్సిందే. ఆ స్టేషన్ మనం దాటిపోవాలి. తర్వాత ఆయన తృణీకరించారంట. కీర్తన 22, 4వ వచనం, 6వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. యేసయ్యని గురించిన ప్రవచన వాక్యం ఇది. 22వ కీర్తన అధ్యాయము యేసయ్యని గురించిన ప్రవచనం అది. ఆయనకు జరగబోయే సంభవాలు రాయబడింది అది. నేను తృణీకరింపబడిన వాడును, నేను పురుగు వంటి వాడును, పురుగు నన్ను తీసేసినట్లుగా నన్ను తీసేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఆయన ఆ గజదొంగ, ఇద్దరు దొంగల మధ్యలో ఆయన వేలాడుతున్నప్పుడు ఒక దొంగ అంటున్నాడు, ఓ పెద్ద గొప్ప కార్యాలు చేశావు కదా నీవేమో అప్పుడు పెద్ద పెద్ద స్వస్థతలు అన్నీ చేసావు, ఇప్పుడు నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని ఒకలాగా తీసి పడేసి మాట్లాడుతున్నాడు. ఆయన కించపరుస్తూ మాట్లాడుతున్నాడు, ఆయన తృణీకరించి మాట్లాడుతున్నాడు. ఆ దారిన పోయేవాళ్ళు, ఈయన ఏమో పెద్ద గొప్పలు చేశాడు కార్యాలు, ఇప్పుడేమో వేలాడుతున్నాడు, దిగి రావచ్చు కదా అని ఆయన అపహాస్యం చేస్తున్నారు. ఆయన తీసి పడేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. నీకేం చేత కాదు, నీ చెప్పిన మాటలని ఒట్టివి, నువ్వేమి దేవుని కుమారుడు కాదు, నువ్వు దేవుడవు కాదు అని ఆయన తీసి పడేసి మాట్లాడుతున్నారు. తృణీకారంగా ఆయన మాట్లాడుతున్నారు.
అయినా ఆయన మౌనంగా భరించారు. తృణీకారం అనే స్టేషన్ మనల్ని తృణీకరిస్తారు. నీకేం చేతనవుతుంది, నీవు పనికి మాలిన వాడు, నువ్వేమి చేయలేవు, ఈ పని నీకు చేత కాదు, పో. కొంత తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను తృణీకరిస్తుంటారు. ఏమి పనికిరానిది పిల్ల, ఏమి చేత కదా, చదువా సరిగ్గా చదువు రాదు, ఒక పనే సరిగ్గా చేయదు, ఎప్పుడు బాగలేదు అనుకుంటుంది అని తృణీకరిస్తారు మనల్ని. తృణీకారం అనే స్టేషన్ అది మనం దాటాలి. మనం తృణీకరించినప్పుడు మనం మౌనంగా సహించాలి. అలా తృణీకరింపబడిన వారే రేపటి దినమున దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. మనం అప్పగించుకోవాలి తృణీకారానికి. తృణీకరించినప్పుడు ఏమట్లా అంటున్నావు, నేను అలా అనుకున్నావా, నేను చేసి చూపిస్తాను, నేను ఎలాంటి వాడినో, నేను ఎలాంటి దానిని నేను చూపిస్తాను అని మనం మాట్లాడడం అవసరం లేదు. ఒక దినమున ప్రభువే ఘనపరుస్తాడు. ప్రభు నిమిత్తము ఈ తృణీకారమును మనం సహించినప్పుడు, తృణీకారాన్ని మనం భరించినప్పుడు ఆయన ఒక దినమున మనం లేపి నిలబెడతాడు, ఘనపరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తృణీకారం అనే స్టేషన్ పానార్పణంగా ఆయన పోయబడ్డాడంట. ఆయన ఒక చుక్క రక్తం కూడా ఆయన శరీరంలో మిగిల్చుకోలేదు. పానార్పణంగా ఆయన పోయబడ్డాడు. ప్రాణార్పణంగా ఆయన పోయబడ్డాడు. ఒక్క చుక్క రక్తం మిగిల్చుకోలేదు ఆయన. ఎవరి కోసం? మన కోసం ఆయన అంత శ్రమ శరీరంలో పిండేసినట్లు అయిపోయిందంట. ఆ శరీరాన్ని పిండినట్లుగా అయిపోయిందట. పిండేస్తే ఏమైనా ఉంటుందా? ఒక బట్టలు తీసుకొని మన నీళ్ళలో అది పిండితే నీళ్ళు మొత్తం పోతుంది. అలాగే ఆయన పిండేశారట. ఇక ఏమీ లేదు ఆయనలో. మన కొరకు మొత్తం పిండి వేయబడ్డాడు ఆయన. ఏమీ లేదు. మనుషులు గాలి తీసేసినారంటారు. అంటే మన అవమానపరిచే విధానం. గాలి తీసేసినాం, ఇంకా లేదు, ఇంకా ఏం మాట్లాడలేడు అతడు, ఏముందండి ఇంకేమి లేదు అని మాట్లాడతారు. అంటే మనల్ని అట్లాగా మనం తిరిసి పడేస్తారు. మనకు వారు కలిగించే బాధ ఎలాంటిదంటే ఇక మనలో ఏమీ లేదు, ప్రాణం పోయినంతగా మనకు ఇదైపోతుంది. అలా చేసినప్పటికీ కూడా మనం ప్రభు సన్నిధిలో స్థిరముగా నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం పిండబడాలి పానార్పణంగా. ఎలాగ పిండబడాలంటే ఉపవాసముల చేత మనం పిండబడాలి. మన శరీరాన్ని మనం నలగగొట్టుకోవాలి. హల్లెలూయా. మీరు 3 దినాలు ఉపవాసం ఉన్నారు, ఇది 3వ దినం అనుకుంటా. మన శరీరాన్ని మనం నలగగొట్టుకోవాలి ఆయన సన్నిధిలో. పానార్పణంగా మనం పోయబడడం అంటే నలగగొట్టుకోవడం. అపోస్తులైన పౌలు అంటున్నాడు, నేను దినదినము నా శరీరాన్ని నేను నలుగుగొట్టుకుంటున్నాను, దినదినము నేను చనిపోతున్నాను అంటున్నాడు. దినదినము మన జీవితంలో, మన శరీరంలో రేకెత్తే, మన హృదయంలో రేకెత్తే కోరికలు, దేవునికి విరోధంగా రేగుతున్న ఆలోచనలు, కోరికలను దినదినము చంపేసుకోవాలి. దినదినము వాటిని నలగగొట్టుకోవాలి. మనం పానార్పణంగా మనం పోయబడాలి. అప్పుడే పరిపూర్ణ పరిశుద్ధులుగా మనం మార్చబడతాం. మన శరీరంలో ఏర్పడుతున్న ఆలోచనలు, పలు రకములైన కోరికలు మన జీవితంలో ఏర్పడతాయి. మనుషులు చూసినప్పుడు వాళ్ళలాగా మనం ఉండాలనుకుంటాం. మనం ఉండకూడదని తెలిసి కూడా సడన్గా అలాంటి ఆలోచన, కోరికలు మనకి ఏర్పడతాయి. వెంటనే మళ్ళా పరిశుద్ధపరచుకోవాలి, మనం నలగగొట్టుకోవాలి ఆ కోరికను. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమని నేను దినదినము నేను నలగగొట్టుకొంచున్నాను అంటున్నాడు. మనం నలగగొట్టుకోవాలి. మన కోరికలను, మన ఆలోచనలను, మన ఆశలను మనం అన్నీ త్రుంచి వేసుకోవాలి, నలిపేసుకోవాలి, చనిపోవాలి వాటి కొరకు. అప్పుడే మనం పరిపూర్ణ పరిస్థితుల్లోకి మనం ఎదగగలం. హల్లెలూయా. ఆయన ఆ శిలువలో దాహం దాహం అన్నాడు. ఆయనకు దాహం వేసింది. మామూలుగా దాహం అంటే ఆత్మల కొరకు దాహం అని మనం చెప్పుకుంటాం. నశించిపోతున్న ఆత్మల కొరకే దాహం. ఆయన దాహం ఇంకా తీరలేదు. ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉన్నారు. వారిని రక్షించడం, రక్షణ పొందడం మన బాధ్యత. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారందరూ రక్షణ పొంది ఆయన సన్నిధికి నడిపించబడాలని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆత్మలు రక్షణ పొందేలాగా ప్రయాసపడినప్పుడు ఆయన దాహం మనం తీర్చిన వారమవుతాం. ఆయనకున్న దాహం మనకు కలగాలి. మనకు కలిగినప్పుడే మనం ప్రార్థనలో పోరాడతాం. ఉపవాసంతో మన శరీరాలు నలుగొట్టుకొంచు నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రయాసపడి ఆయన దాహాన్ని మనము తీర్చగలం. ఆయనకు దాహం అన్నప్పుడు
ఒక స్పాంజీ చేదు చిరుకను అందించారట. ఆ చేదు చిరుకను అందించినప్పుడు యేసయ్య ఆ నీళ్లు తాగలేదు. ఆయన అట్లా టేస్ట్ చూసి మళ్ళీ ప్రక్కకి నెట్టేశాడు. ఎందుకు నెట్టేశాడంటే ఆ చేదు చిరుక ఎందుకు ఇస్తారంటే, సిలువ వేయబడినప్పుడు వారు పొందుతున్న ఆ శ్రమ వేదన కొద్దిసేపు మర్చిపోవడానికి. అంటే అది ఒక మత్తు. ఆ చేదు చిరుక అనేది మత్తును కలుగజేస్తుంది దేహంలో. ఆ మత్తులో వారి బాధ కొంచెం మర్చిపోతారు. అది శరీరంలో క్రియ చేసినంతసేపు వారు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చేదు చిరుక ఇచ్చారు వాళ్ళు. ఇచ్చినప్పటికీ ప్రభు దాని టేస్ట్ చూసి ముట్టలేదు. ఎందుకో తెలుసా? ఆయన పొందవలసిన బాధ, ఆయన పొందవలసిన శ్రమ పరిపూర్ణంగా పొందాలి. కొంచెం కూడా మిగిలిపోకూడదు. ఆయన పరిపూర్ణంగా శ్రమ పొందాలి. ఎందుకు? మనల్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరచుటకు ఆయన పరిపూర్ణంగా శ్రమ పొందాలి. కొంచెం కూడా బాధను మర్చిపోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఇష్టపడి ఆ చేదు చిరుక త్రాగి ఆయన బాధను మర్చిపోతే, కొద్దిసేపు అలసట తీర్చుకుంటే మన పరిశుద్ధతకు దెబ్బతింటుంది. అందుకే ఆయన పరిపూర్ణంగా ఆ శ్రమను అనుభవించారు. నేను ఆ నీరు తాగి, ఆ చేదు చిరుకను త్రాగి నేను శ్రమను పొందకుండా ఆగిపోను. నేను పొందవలసిన శ్రమ పరిపూర్ణంగా పొందుతాను. కొంచెం కూడా మిగిలించాను. నేను కొంచెం కూడా మిగలకుండా పరిపూర్ణంగా ఆయన శ్రమ అనుభవించారు. మరి ఒకసారి చివరిగా మరలా ఒకసారి నీరు ఇచ్చారు వాళ్ళు. ఆ నీరు మామూలు నీళ్ళు. అప్పుడు ఆయన తాగాడు. బైబిల్ రెండు రాశాయి. ఒకసారి ఆయన తృణీకరించాడు, తాగలేదు. మరొకసారి చివరిలో ఆయన తాగాడు. తాగి సమాప్తమైంది అన్నాడు ఆయన. దేవుడు మన నిమిత్తం ఆ శ్రమను కొంచెం కూడా మిగిల్చకుండా పరిపూర్ణంగా శ్రమ అనుభవించాడు ఆయన. పూర్తిగా పిండి వేయబడ్డాడు ఆయన మన పరిపూర్ణత కొరకు. ఇప్పుడు మనం కూడా ఆయనలాగానే అప్పగించుకోవాలి. పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో ప్రాణార్పణంగా మనం పోయబడాలి. ప్రార్థనలో పోరాడాలి, కన్నీరు కార్చాలి, ఉపవాసములతో ప్రసవ వేదన పడుతూ అంగలార్చాలి. మనం ఆయన అంగలార్చాడు సిలువలో. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావని చెప్పి తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి చేయి విడిచిపెట్టాడు. ఎందుకంటే సర్వలోక పాపం ఆయన మీద పడింది. ఒకరి పాపమే భయంకరంగా ఉంటుంది. అబ్బా, ఇంత పాపిష్టా, ఇంత పాపం చేస్తాడు ఈ వ్యక్తి అని ఆ వ్యక్తిని గురించి మనం అసహించుకుంటాం. ఇలాంటి పాపిష్టి మనిషిని ఎక్కడ చూడలేదని. కానీ సర్వలోక పాపం ఆయన మీద పడిందంటే, సర్వలోకమున్న మనుషులందరి పాపం ఆయన మీద పడిందంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అందుకే అంత పాపంతో ఉన్న యేసయ్యను దేవుడు చేయి విడిచిపెట్టేశాడు. ముట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అలా చేయి విడిచిపెట్టబడడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. తండ్రి చేయి విడిచిపెట్టబడడానికి. ఎందుకు? మన కోసం, మన పరిపూర్ణత కోసం, మనం పరిపూర్ణంగా పరిశుద్ధులుగా మార్చబడాలని ఆయన పిండి వేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే అలాగ అప్పగించుకోగలమా? ఇప్పుడు ఆ గవిని వెలుపటికి మనం వెళ్ళాలి. గవిని వెలుపటికి వెళ్ళినప్పుడే మనం పరిపూర్ణ పరిశుద్ధులైతాం. సమర్పణ. ఆయన పరిపూర్ణంగా తను తాను సమర్పించుకున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది విస్తారమైన పంట ఇవ్వదు. ఆయన యేసు ప్రభువే గోధుమ గింజలాగా ఆయన చనిపోయి విస్తారమైన ఆత్మను రక్షించాడు ఆయన. హల్లెలూయా. ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు మనం అందరం మొలిచాం పైకి. రక్షణ వస్త్రాన్ని ధరించుకొని మనం పైకి లేచాం. పాపం ఊపిలోంచి మనం పైకి లేపబడ్డాం. ప్రపంచంలో ఎందరో లేపబడ్డారు, రక్షణ పొందారు. కేవలం ఆయన మరణించాడు. గోధుమ గింజ పాతి పెట్టబడింది. మనమందరం కూడా అలాగే మన జీవితాలు మనము సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడు మాత్రమే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా, రక్షణ కారణంగా మనం మార్చబడతాం. ఆయన ఎలాగున పాతి పెట్టబడి మృతి చెంది ఆయన తిరిగి లేచి అనేకులకు ఆయన రక్షణ కారణంగా మార్చబడ్డాడో, మనము కూడా ఉపవాసములతో ప్రార్థనలో ప్రయాసపడి మన శరీరాన్ని నలగొట్టుకొనొచ్చు మనం జీవించినప్పుడు అనేకులు రక్షణ పొంది ఆయన సన్నిధికి వస్తారు.
ఇప్పుడు మనము గవిని వెలుపటికి వెళ్ళాలి. గవిని వెలుపట ఆయన రక్తం పట్టుకొని మనం పరిపూర్ణంగా పరిశుద్ధపరచుటకు ఆయన నిలబడి ఉన్నాడు. మనమందరం అక్కడికి వెళ్ళాలంటే ఈ స్టేషన్లన్నీ దాటాలి. మనం అవమానం అనే స్టేషన్ దాటాలి. అన్యాయం అనే తీర్పు పొందాడు, ఆ స్టేషన్ మనం దాటాలి. తృణీకరింపబడ్డాడు, ఆయన తృణీకారం అనే స్టేషన్ మనం దాటాలి. పానార్పణంగా ఆయన పోయబడ్డాడు, పానార్పణ అనే స్టేషన్ మనం దాటాలి. దాహం అనే స్టేషన్ మనం దాటాలి. సమర్పణ అనే స్టేషన్ మనం దాటాలి. ఈ స్టేషన్లన్నీ దాటినప్పుడే ఆయన వద్దకు చేరతాం. అవమానం అనే స్టేషన్, ఈ అవమానం ఎవరు ఇష్టపడం. కొంతమంది ఆభరణాలు ధరిస్తారు, ఆభరణాలు ధరించి తీసివేయమంటే అది అవమానంగా ఫీల్ అవుతారు. ఏమి లేని వారు అనుకుంటారేమో, మేము తీసివేస్తే మమ్మల్ని ఏమి లేని వారు అనుకుంటారేమో, మమ్మల్ని చిన్న చూపు చూస్తారేమో అని కొంతమంది తీసివేరు. వాక్యం తెలిసిన అది అవమానంగా ఫీల్ అవుతారు. ఈనాడు మనం అవమానంగా ఫీల్ అయితే రేపు ఆయన ఎదుట నిలబడలే. రేపు అవే ఆభరణాలు, వెండి బంగారములు మనం రక్షించజాలవట. వెండి బంగారాలంట మన దోష క్రియలు విడవకుండా అవి అడ్డుగా మారుతాయంట. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. ఎందుకు చెప్తున్నా అంటే మనం పరిపూర్ణ పరిస్థితులుగా మార్చబడాలి, ఏవి మనల్ని అడ్డగించకూడదు. చదవండి. చూసారా, యెహోవా ఉగ్రతదనమందు, ఇంకా కింద చదివితే వారి దోషక్రియలు విడవకుండా అవి అడ్డుగా మార్చబడుతున్నాయంట. మనం పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డాం. ప్రభు, నేను అన్ని విధములుగా మంచిగా ఉన్నాను, ఇప్పుడు పరిపూర్ణంగా శుద్ధీకరించుకున్నాను, నాలో ఎలాంటి దోషం కొరత లేదని ఆయన ఎదుట మనం నిలబడ్డప్పుడు ఇవి మనకు అడ్డుగా ఉంటాయంట, మన దోషక్రియలు విడవబడకుండా. ఎందుకు ఆయన చెప్పాడు, వెండి బంగారముతో మీరు అలంకరించుకొనక మృదువైన సాధువైన స్వభావాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు ఆయన. ఆయన ఆజ్ఞాపించాడు వద్దు అని. అవి భూ సంబంధమైనవి, భూమిలో నుంచి తీసేటివి అవన్నీ. అవి భూ సంబంధమైనవి కాబట్టి రేపటి దిన ప్రభు వచ్చి మనం ఎత్తబడుతుంటే మనం ఎత్తబడకుండా అవి కిందికి లాగుతాయి. అవి మన మీద ఉంటే అవి మన కింద లాగి పడేస్తాయి, మనం పైకి ఎత్తని. మనం పైకి వెళ్ళిపోయినామా అక్కడ బంగారు వీధులు నడుస్తాం మనం. హల్లెలూయా. బంగారపు ఇళ్ళలో మనం ఉంటాం. బంగారం మనం కాలుతో త్రొక్కుతూ పోతాం. మనం బంగారం కాలుతో త్రొక్కాలనా, అవి మన మీద ఉండాలనా? ఒకసారి ఆలోచించుకోండి. రేపటి దిన మన దోషక్రియ విడవబడకుండా అవి అడ్డుగా మారుతాయే. ఇంత పరిశుద్ధపరచుకొని ఇంత మంచిగా ఉండి కూడా ఒక్క దాని వలన మనం ఎత్తబడకుండా అడ్డగించబడతాం కదా. మనం ఎత్తబడడం ముఖ్యమా, ఆభరణాలు మనకు ముఖ్యమా? చాలామంది ఇక్కడ కాదు అక్కడ ఎఫ్సైలో చాలా పాత విశ్వాసం, వాళ్ళు వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు, వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నారు. అలా పొందకుండా రేపు ఎత్తబడారు కదా, అది బాధ. అవి వేసుకున్నందువల్ల బాధ కాదు, రేపటి దిన విడవబడతారే, ప్రభు రాకలు ఎత్తబడరే. ఇంత ఆత్మీయ జీవితంలో ఎదిగి ఇన్ని సంవత్సరాలు ప్రభుతో గడిపి రేపొద్దున ఎత్తబడకుంటే ఎంత వేదన, ఎంత దుఃఖమైన పరిస్థితి అది. అట్టి స్థితికి గురి కాకూడదనే నేను ఈ మాటలు చెప్తున్నాను. మనం ఎత్తబడాలి, రాకడలో మనం ఎత్తబడాలి. ఎత్తబడకుండా ఇవి మనల్ని అడ్డగిస్తాయంట. కాబట్టి ప్రజలు ఎవరు మనల్ని ఏమనుకున్నా పర్వాలేదు,